హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే హరీష్ గారు రకరకాలుగా కనిపించారు. ఒకసారి పాజిటివ్గాను, ఒకసారి నెగిటివ్గాను కనపడుతున్నారు. అందరితోనూ కలుస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. అది ఆయన పద్ధతి. మారారు అనుకున్న టైంలో మళ్ళీ మొదటికి వచ్చారు. ఏది ఏమైనా ఈరోజు హరీష్ గారు బాగా కనిపించారు. తర్వాత సంజన గారు డెమాన్ పవన్తో దివ్య గారికి వర్క్ ఎక్కువ అవుతుంది, ఒక అసిస్టెంట్ని పెడదామని చెప్పారు. దానికి డెమాన్ పవన్, నేను ఉన్నాను కదా, నేను అసిస్టెంట్గా ఉంటాను, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పారు. ఈ విషయంలో సంజన గారు గ్రేట్ కదా. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ బయటికి పిలిచి నిన్న టీంలోంచి ఒకరిని తీసేయాలి, ఒకరిని ఉంచుకోవాలి అని చెప్పగా సుమన్ గారు రాము గారిని, తనూజ గారు రీతు గారిని, కళ్యాణ్ గారు ఇమానుయల్ని, భరణి గారు శ్రీజ గారిని ఉంచుకున్నారు. తర్వాత బిగ్ బాస్ మూడో పర్సన్ని ఎవరి టీంలోకి తీసుకోవాలో నేను చెప్తానని హరీష్ గారిని తనూజ రీతు టీంలోకి వేశారు. ఎందుకు వేశారు అంటే హరీష్ గారికి తనూజ గారికి ఇష్యూలు ఉన్నాయి. తర్వాత సుమన్ రాము టీంలోకి సంజన గారిని వేశారు. సంజన గారికి రాముకి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి అలా చేశారు. తర్వాత కళ్యాణ్ ఇమానుయల్ టీంలోకి ఫ్లోరాని తీసుకుని వచ్చారు. వీళ్ళ ముగ్గురికి ఏ ప్రాబ్లం లేదు. అదే తర్వాత భరణి శ్రీజ టీంలోకి ఆప్ చేసి పైకెత్తు. తర్వాత భరణి శ్రీజ టీంలోకి దివ్యాని వేశారు. శ్రీజకి దివ్యకి ఇష్యూలు ఉన్నాయి. టీం సభ్యులందరికీ ఏ ఇష్యూలు ఉండకూడదని బిగ్ బాస్ ఇలా చేశారు. గ్రేట్ కదా. తర్వాత గేమ్లో రౌండ్ నెంబర్ 1 స్టార్ట్ అయింది. ఈ రౌండ్లో ఇమానుయల్, కళ్యాణ్ ఎక్సలెంట్గా ఆడారు. తనూజ కళ్యాణ్ నన్ను కొట్టాడని పెద్ద ఇష్యూ చేసింది. దానికి ఇమానుయల్ కలిగి చేసుకుని గేమ్లో తగులుతాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సర్ది చెప్పాడు. ఈ గేమ్లో కళ్యాణ్ ఇమానుయల్ టీము గెలిచింది. హరీష్, తనూజ, రీతు టీము ఎలిమినేట్ అయింది. గెలిచినందుకు కళ్యాణ్ ఇమానుయల్ టీము కెప్టెన్సీ కంటెండర్షిప్ని దక్కించుకున్నారు. వాళ్ళు ముగ్గురు డిసైడ్ చేసుకుని లాస్ట్కి కళ్యాణ్ని కెప్టెన్సీ కంటెండర్షిప్కి ఓకే చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్షిప్ గెలుచుకొని లాస్ట్కి పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్షిప్ని దక్కించుకున్నాడు. తర్వాత రెండో గేము టైర్స్ గేము. ఈ గేమ్లో 3 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్లో తర్వాత టైర్స్ గేము 3 రౌండ్లలో జరిగింది. ఫస్ట్ బ్లూ టీము, గ్రీన్ టీము పోటీ పడ్డాయి. బ్లూ టీం గెలిచింది. హరీష్ గారు, దివ్య గారు డిఫెన్స్ చేస్తూ పట్టుకున్నారు. గేమ్ అయిన తర్వాత హరీష్ గారు దివ్య గారికి సారీ చెప్పారు. దివ్య గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి గేమ్లో ఒక భాగం ఉండి దీన్ని ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దానికి హరీష్ గారు ఓకే చెప్పారు. తర్వాత రెండవ రౌండ్లో రెడ్ టీము, ఎల్లో టీము ఆడారు. రెడ్ టీం గెలిచింది. ఈ రెడ్ టీం నుండి కళ్యాణ్, ఇమానుయల్, ఎల్లో టీం నుండి రాము, సంజన వచ్చారు. రెడ్ టీం గెలిచింది. ఎల్లో టీం ఓడిపోయింది. తర్వాత మూడో రౌండ్లో బ్లూ టీము, రెడ్ టీము ఆడాయి. బ్లూ టీం నుంచి హరీష్ గారు, రెడ్ టీం నుంచి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ గేమ్లో హరీష్ గారు ఎక్సలెంట్గా పోటీ ఇచ్చారు. కానీ లాస్ట్కి పవన్ కళ్యాణ్ గెలిచాడు. పవన్ కళ్యాణ్ గెలవడం వల్ల కిక్ అవుట్ చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నాడు. కిక్ అవుట్ అంటే తర్వాత ఆడే గేముల్లో ఈ కిక్ అవుట్ చేసిన టీంని ఎలిమినేట్ చేయడం, అంటే ఇంకా ఏ గేమ్లోనూ పార్టిసిపేట్ చేయకూడదు అన్నమాట. ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నాడు. తర్వాత కళ్యాణ్ గారు గ్రీన్ టీం అయిన బర్నీ టీంని కిక్ అవుట్ చేసి ఈ తదుపరి ఆడే గేముల్లోంచి ఎలిమినేట్ చేశారు. ఈ బర్నీ టీం వాళ్ళు ఇంక ఏ గేముల్లోనూ ఈ వీక్లో ఇంక ఏ గేమ్లోనూ ఆడడానికి వీలుండదు. సో భరణి గారు, తనూజ,
శ్రీజ ఆప్ చేయి. భరణి గారు, శ్రీజ గారు, దివ్య గారు చాలా ఫీల్ అయ్యారు. అందరికన్నా శ్రీజ ఎక్కువ ఫీల్ అయింది. వచ్చిన అవకాశాన్ని దారి విడుచుకున్నామని బాగా దివ్య గారు, శ్రీజ గారు కూడా బాగా అప్సెట్ అయ్యారు. దానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు. మీ సారీ చెప్పడం వల్ల మాకు ఆడే అవకాశం రాదు కదా, ఏది ఏమైనా కంగ్రాట్స్, మీరు బాగా ఆడినందుకు అని స్పోర్టివ్గా తీసుకున్నారు. అప్డేట్స్ కోసం మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.